అండి. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే మార్కెట్ నుంచి మా పిల్లల్ని ఫిష్ తెమ్మని చెప్తే, ఈ విధంగా చేయించుకొని తీసుకొచ్చారండి. బాగా తెల్లగా తోమారు చేసిన వాళ్ళు. కొంచెం కూడా నల్లగా లేకుండా తళతళ మెరుస్తున్నాయి చేపలు. బాగా చేసిచ్చారు. వాళ్ళు ఎంత మనకి బాగా చేసిచ్చినా కూడా మనం ఇంటికాడ ప్రొసీజర్ ఉంటది గదండీ! మనం ఉప్పేసుకొని కడుక్కునే ప్రొసీజరు. ఈ విధంగా నేను గిన్నెలో ఏసి కల్లుప్పు తీసుకున్నా అండి. మనం చేపలు కడిగేటప్పుడు కల్లుప్పు వాడితేనే చాలా బావుంటదండి. అలాగే ఇలా నేను కల్లుప్పు వేసి వీటిని నీట్‌గా కడుగుతున్నాను. చూసారు గదా! ఈ విధంగా కల్లుప్పేసి ఇలా గిన్నెకి ప్రెస్ అయ్యేటట్టు కడిగితే దాంట్లో ఉన్న ఇంకొంచెం ఏమన్నా జిడ్డు మిగిలినా కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఈ విధంగా తర్వాత ఇలా గిన్నెకేసి తిప్పిన తర్వాత ఈ విధంగా వాటర్‌తో చక్కగా కడుక్కోవాలండి. 2, 3 సార్లు కడుక్కున్న తర్వాత మనకి ఆ చేపలకున్న జిడ్డు మొత్తం పోయి ఫ్రెష్‌గా వచ్చేస్తాయి. చూసారు గదా! ముక్కలు ఎంత బాగున్నాయో. ఈ విధంగా మనం ఫిష్‌ని ఈ విధంగా కడుక్కోవటమేనండి. ఇలా కడుక్కున్న ఈ ఫిష్‌ని మనం ఇప్పుడు ఫిష్ కర్రీ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మనకి దీంట్లోకి కావాల్సినయి మెంతులు కొద్దిగాను, జీలకర్ర కొద్దిగా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకునేటప్పుడు దీంట్లో మిరియాలు, అలాగే ధనియాలు వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడానికి నేను మిరియాల పౌడర్ కొట్టాను. అలాగే ధనియాల పౌడర్ కూడా నేను కొట్టి ఉంది కాబట్టి నేను ఇలా మెంతులను, జీలకర్ర ఇలా కొట్టి పక్కన పెట్టాను. ఆ తర్వాత ఈ చేపలను తీసుకొని దీంట్లో రుచికి సరిపడినంత కల్లుప్పు, అలాగే ఒక స్పూను పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత తగినంత కారం కూడా మనం యాడ్ చేసుకోవాలి. మనం అల్లం పేస్టు అండ్ ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం చక్కగా ఇవన్నీ కలుపుకోవాలి. కలుపుకొని ఈ ముక్కకు పట్టేంతసేపు ఒక గంట సేపు పక్కన పెట్టుకుంటే ఈ గ్రేవీ అంతా మసాలా గ్రేవీ అంతా చేపలకు పట్టి చేపలు చాలా టేస్టీగా వస్తుందండి కర్రీ. ఈ విధంగా దీంట్లో నేను గరం మసాలా పౌడరు, అలాగే మిరియాల పౌడరు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ వేసి మనం కలుపుకుంటే ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఈ చేపకు పట్టి మనం తినేటప్పుడు చాలా టేస్ట్‌గా ఉంటుందండి. సప్పగా లేకుండా ముక్క చాలా స్పైసీగా ఉంటుందండి. మనం కర్రీ వండుకున్నా కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా కారం అన్నీ నేను కలిపేసి ఈ చేపల్ని చూసారు కదా! నేను చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం అన్నీ కలిపేసుకొని మనము దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకొని ఈ మనం ఈ మసాలా దినుసులు, ఈ అల్లం, ఎల్లుల్లిపాయ పేస్ట్ అంతా ముక్కలకు పట్టేటట్టు మనం ఈ విధంగా ఒక గంట సేపు పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈ చేపల కర్రీలోకి మెయిన్‌గా కావాల్సింది మనకి చింతపండు పులుసు అండి. ఈ చింతపండు పులుసు ఉంటేనే మనకి చేపల కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. అందుకని ముందే నేను చింతపండు నానబెట్టి ఈ విధంగా పిసికి ఇలా చింతపండు రసం తీస్తున్నాను. చూసారు గదా! ఈ విధంగా చింతపండు రసం తీసుకొని అది కూడా పక్కన పెట్టిన తర్వాత ఇందాక మనం అన్నీ కలుపుకున్నాం కదా! చేపల్లో ఇప్పుడు దీన్ని మనం కూర వండుకుందాం. దీంట్లోకి ఇంకా పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలండి. తర్వాత బాండీ పెట్టుకొని మనకి పలవా దినుసులు వేసుకుంటే మనకి నీసు వాసన అనేది రాకుండా ఉంటుందండి కూర. ఈ విధంగా నేను పలవా దినుసులు, పలవాకులు, అలాగే లవంగాలు అన్నీ వేసాను. ఇలా ఆ తర్వాత దీంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగాలంటే దీంట్లోకి మనం కొద్దిగా కల్లుప్పు యాడ్ చేస్తే ఉల్లిపాయ చక్కగా మగ్గి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ తీపి అనేది రాకుండా ఉండాలంటే మనం ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసి వేయించుకోవాలండి. అప్పుడే మనకి గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా కల్లుప్పు కూడా వేసి నేను చక్కగా ఉల్లిపాయలు వేయించేస్తున్నాను. చూసారు కదా! దీంట్లోకి కొత్తిమీర, చేపల కూరలోకి కొత్తిమీర ఉంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ విధంగా వేగిపోయిన ఈ ఉల్లిపాయ ముక్కల్లో నేను ఇందాకడే నానబెట్టుకుని ఉంచిన ఈ చేపల ముక్కలు కూడా నూనెలో వేసానండి. ఈ విధంగా మనం ఒక ముక్క చక్కగా పరుచుకుంటే చాలా ముక్క విరిగిపోకుండా చాలా టేస్ట్‌గా వస్తుంది. ఈ విధంగా ముక్కలన్నీ మనం యాడ్ చేసుకుని ఇప్పుడు మనం
కర్రీని వండుకుందాము. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరేంత టేస్టీగా ఉంది. ఈ చేపల కర్రీ ఈ విధంగా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చక్కగా ఇలా కొద్దిగా దీంట్లో నీరంతా ఎగిరే వరకు మనం యాడ్ చేసుకుని, ఇప్పుడు నేను ఏం చేశానంటే ముందుగా బాండీలో వేసానండి. తర్వాత ఈ బాండీ చాలదని పులుసుకి వాటికి ఇంకో గిన్నె తీసుకుని ఈ విధంగా గిన్నెలో వేసి ఇలా కూర వండుతున్నాను. ఇప్పుడు దీనికి మనం చింతపండు పులుసు ఇందాక తయారు చేసుకుని ఉంచుకున్న ఈ చింతపండు పులుసుని యాడ్ చేసి ఈ విధంగా ఈ చేపల కర్రీలో మనం ఈ చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. చింతపండు తొరకలు అనేవి రాకుండా మనం నేను రెడీ చేసుకుని ఉంచుకున్న ఈ పులుసు మొత్తం ఈ చేపల కర్రీలో వేసేసాను. ఈ విధంగా కొంచెం వేసుకున్న తర్వాత దీంట్లో సరిపోయిందో లేదో, వాటర్ సరిపోయినాయో లేదో చూసుకుని ఇంకొంచెం మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముక్కల్ని గరిటతో కానీ అట్లా కూడా కదపకూడదు. మనం చేతులతో ఈ గిన్నెని ఇలా తిప్పుతూ ఉంటే అదే మొత్తం కలిసిపోతుందండి. అదే మనం గరిటతో తిప్పుతూ ఉంటే ముక్కలన్నీ విరిగిపోయి చేపల కర్రీ అనేది విరిగిపోయి చేపల కర్రీ లేకుండా ఉట్టి పులుసు మాత్రమే మిగిలిద్దండి. అలా కాకుండా మీరు ఈ విధంగా రెడీ చేసుకున్న చేప పులుసుని మనం చక్కటి సెగ మీద ఉడకబెట్టుకోవటమేనండి. ఈ విధంగా మనం చేపల పులుసు ఇలా ఉడకబెట్టుకుంటే ఇలా రెడీ అయిపోతుంది చేపల కర్రీ. మనం దీంట్లో గరం మసాలా పౌడర్, అదండి ధనియాల పౌడర్ కూడా ఇందాక నేను వేయించలేదు కదా, పౌడర్ కొట్టానని చెప్పాను కదా, ఆ ధనియాల పౌడర్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ధనియాల పౌడర్ని కూడా నేను యాడ్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి చక్కగా నేను ఈ చేపల కర్రీని ఉడకనిస్తున్నాను. చూడండి మీరు కూడా. ఇంకా నీళ్ళు సరిపోతే కొద్దిగా నీళ్లు యాడ్ చేశాను. ఈ విధంగా చేపల కర్రీని మనం చక్కటి సగం మీద చక్కగా వండేసుకుంటే మనకి ఉడికింది అని తెలియాలంటే ఈ చేపల కర్రీ ఇలా పైన నూనె తేలుతూ వస్తుంది. అప్పుడు మనకి చేపలు ఉడికిపోయినట్టు తెలిసిపోతుంది. అదే కాకుండా చక్కటి స్మెల్ కూడా మనకి తెలుస్తుంది ఉడికిందని. అప్పుడే మనకి చేపల కూర చక్కగా రెడీ అయిపోయినట్టు మనం తెలుసుకోవచ్చు. గుమగుమలాడుతూ ఫిష్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, అది కలర్ అవన్నీ చూస్తుంటే ఎంత ఇంపుగాను కనులకు విందుగా ఉంది కదా. ఇప్పుడే తినేయాలనిపిస్తూ దీన్ని నేను పొయ్యి మీద నుంచి కిందకి దించి ఇప్పుడు మనం సర్వ్ చేసి ఇది టేస్ట్ ఎలా వచ్చిందా అని ఇప్పుడు మనం ట్రై చేసి చూద్దాము. ఇప్పుడు అన్నం కూడా నేను కడిగి పెట్టేశాను. ఈ విధంగా అన్నం కూడా ఉడికిపోయిందండి. కుక్కర్లో ఉడికిపోయిన తర్వాత అన్నంలో ఈ చేపల కర్రీ తింటూ ఉంటే ఆహా ఏమి రుచి తినరా మై మరచి అంటూ లట్లేసుకుంటూ ఈ చేపల కర్రీ తినేసేయటమేనండి. చూసారు కదా, నేను ఇప్పుడు ఈ అన్నంలో ఈ చేపల కర్రీని వేసుకుని టేస్ట్ చూస్తున్నాను. వారానికి ఒకసారి మటన్ చికెన్ తింటాం కదండి. ఈ మటన్ చికెన్ కంటే ఈ ఫిష్ కర్రీ చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి మీరు కూడా ఈ ఫిష్ కర్రీని ఎక్కువ ప్రిఫర్ చేయండి. వారానికి ఒకసారైనా తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ అన్నంలో ఈ చేపల కూర వేసేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. చూసారు కదా, ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోయేటట్టు ఉంది కదా. మనకి చూస్తేనే తెలుస్తుందండి ఆ కూర టేస్ట్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం దీన్ని తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, ఈ చేపల కర్రీ తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉందండి. ఈ విధంగా సంపాలలో మనం ఈ చేపల కూరని వండుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. ఈ విధంగా నేను చెప్పిన రీతిలో మీరు కూడా చేపల కూర వండుకున్నారంటే చాలా టేస్టీ అయిన చేపల కూర మీకు కూడా రెడీ అయిపోతుంది. ట్రై చేయండి.